హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మూబిన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే మనం ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా తయారు చేయాలనేది నేను వీడియోలో చెప్తున్నాను అనమాట. సో ఈ వీడియోని చూసి మీరు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా నేర్చుకోవాలి అనేది మీకు ఒక చిన్న ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట, ఎంత బిగినర్స్ అయినా సరే. సో నేనైతే క్యాన్వా యాప్లో యూజ్ చేస్తాను. నేనే కాదు, ఎంత పెద్ద యూట్యూబర్స్ కూడా అందరూ కూడా థంబ్నెయిల్స్ అనేవి క్యాన్వాలో తయారు చేస్తారు. సో మనం కూడా ఎలా తయారు చేద్దాం అనేది మీకు చిన్నగా వీడియో క్లారిటీగా చెప్తాను. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని అయితే మీరు చూస్తూ ఉండండి. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం క్యాన్వా యాప్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో క్యాన్వా యాప్ ఓపెన్ చేయగలనే. సో క్యాన్వా యాప్ అనేది మన సిస్టమ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ వెబ్సైట్లో డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు అనమాట. సో మన క్యాన్వా యాప్ ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఇలా ఇంటర్ఫేస్ అనేది ఒకటి వస్తుంది అనమాట. సో ఇంటర్ఫేస్లో లెఫ్ట్లో పైన క్రియేట్ అని ఉంటుంది. క్రియేట్ అనే దాంట్లో ఈ థంబ్నెయిల్ మనం ఏం చేస్తున్నాం, యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది చేస్తున్నాం. యూట్యూబ్ థంబ్నెయిల్ కింద ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ అది కానీ కనబడకపోతే ఇక్కడ రైట్లో ఈ కార్నర్ యారో ఉంటుంది. అప్పుడు యారోలో ప్రెస్ చేసుకుంటూ వెళ్తే మన ఇక్కడ కొన్ని పేర్లు వస్తూ ఉంటాయి. మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో అనేది అక్కడ ఉంటుంది. దాన్ని మనకి ప్రెజెంట్ యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలి కాబట్టి సో యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది మనం ప్రెస్ చేస్తాం అనమాట. సో ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వైట్ బోర్డుతో వస్తుంది అనమాట. సో ఇందులో మనం ఏం చేయాలి అనుకుంటే ఫస్ట్ మనకు కావాల్సింది యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్, అండ్ సెకండ్ వచ్చి ఫొటోస్, థర్డ్ వచ్చి టెక్స్ట్, ఫోర్త్ వచ్చి ఎలిమెంట్స్. సో ఈ 4 అనేవి మన మైండ్లో బ్లైండ్గా అనేది ఫిక్స్ అయిపోవాలన్నమాట. సో మనమైతే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను చెప్తా ఉంటాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా సో కొంచెం క్లారిటీగా వీడియోని వినండి. వింటే మీకు ఆటోమేటిక్గా మన థంబ్నెయిల్ ఎలా చేయాలనేది మనకు తెలిసిపోతుంది అనమాట. సో యూట్యూబర్స్కి ఎవరైనా పెద్ద యూట్యూబర్స్ మనకు కాంటాక్ట్ అయ్యి యూట్యూబ్ థంబ్నెయిల్ చేస్తే మనకి ఒక వీడియోకి ఒక యూట్యూబ్ థంబ్నెయిల్కి ఇంత అమౌంట్ అనేది మనం ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే మనం ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవ్వగానే ఫస్ట్ మనకు కావాల్సింది లెఫ్ట్లోని అప్లోడ్ అని ఉంటుంది అనమాట. అప్లోడ్ లేదనుకుంటే మనకి డిజైన్. మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి, 4 ఆప్షన్లో బ్యాక్గ్రౌండ్స్ అనమాట. బ్యాక్గ్రౌండ్స్ మనకి ఏం కావాలి, మనం బ్యాక్గ్రౌండ్స్ ఎలా తీసుకోవాలనుకుంటే పైన లెఫ్ట్లో డిజైన్ ఉంటుంది అనమాట. డిజైన్స్లో మనకి బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఉంటాయి. మనకు కావాలంటే ఈ బ్యాక్గ్రౌండ్స్ తీసుకోవచ్చు. సో ఒకవేళ ఇన్ కేస్ మనకి బ్యాక్గ్రౌండ్ ఎందుకు దొరకకపోతే, నచ్చకపోతే మన గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మనకి ప్లెయిన్ కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్స్ అని కొడితే మనకి బ్యాక్గ్రౌండ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో నేను ఆల్రెడీ క్రోమ్లో నుంచే కొన్ని ఫొటోస్ నేను తీసుకొని నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నా ఫైల్లో. సో నేను డైరెక్ట్గా అక్కడి నుంచి తీసుకుంటాను అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ లెఫ్ట్లో అప్లోడ్ అని ఉంటుంది. అప్లోడ్ని క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఫైల్ అని ఉంటుంది. అప్లోడ్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత మన ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ నేను ఆల్రెడీ యూట్యూబ్ థంబ్నెయిల్ చేద్దాం అనుకుంటాను. సో ఇక్కడైతే నాకు బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ నేను డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆ క్లిక్లో వచ్చేస్తుంది అనమాట. సో నేను దీన్ని జస్ట్ మౌస్ రైట్తోని 1 క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేసి ఇక్కడ సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మొత్తం బ్యాక్గ్రౌండ్లో సెట్ అయిపోతుంది అనమాట. మనం అన్ని క్రాప్ చేసిన అది ఏం అవసరం లేదు. సో ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఫస్ట్ వచ్చి మనం బ్యాక్గ్రౌండ్ అని చెప్పాం కదా, బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది. సెకండ్ ఏం కావాలి, ఫోటో కావాలి. సో మళ్ళీ అప్లోడ్లోకి వెళ్ళిన తర్వాత అప్లోడ్ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఫోటో అనేది తీసుకుంటాను అనమాట. సో నేను ఇవన్నీ కూడా యూట్యూబ్లోనే క్రోమ్లోనే డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. సో నేను ఇప్పుడైతే బిగ్ బాస్ పోస్టర్ థంబ్నెయిల్ ఎలా తయారు చేస్తాను అనేది నేను చేస్తాను. సో ఇక్కడ వచ్చి మనం నాగార్జున గారు తీసుకుంటాం. నాగార్జున గారు తీసుకున్న తర్వాత మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అవసరం, నాకు ఓన్లీ ఫోటో ఒకటే కావాలి. సో మనం ఏం చేస్తాం, పైన బీజీ రిమూవర్ అని ఉంటుంది. సో దాన్ని మనం క్లిక్ చేస్తే 1 క్లిక్తోనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా మనం రిమూవ్ అయితే అయిపోతుంది. సో ఇట్లా మళ్ళీ ఫోటోషాప్లోకి వెళ్ళి చేసే పెద్ద టైం అయితే అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా జస్ట్ 1 క్లిక్తోనే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది పోతుంది అనమాట. సో ఇందులో ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే క్యాన్వా అనేది సబ్స్క్రిప్షన్ ఉంటుంది అనమాట. 1 మంత్కి 500 అలా ఉంటుంది. సో ఇయర్లీ కూడా ఒక సబ్స్క్రిప్షన్ ప్రైస్ అనేది పెట్టారు వాళ్ళు. దాన్ని మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కొన్ని ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. కొన్ని ఆప్షన్ అయితే ఓపెన్ అవ్వవు. సో అందులో మనం కొన్ని ఫ్రీగా అయితే కొన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇవన్నీ కొంచెం ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి కాబట్టి థంబ్నెయిల్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఒకసారి ఇన్ కేస్ ప్రయత్నించండి ఎలా చేయాలి ఏంటి అనేది. సో అప్పుడు మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా తయారు చేయాలని వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఇమేజ్లోని మనకి క్రాప్ తీసుకోవాలంటే ఇది, పెద్ద చేసుకోవాలంటే ఇవి అనమాట. కార్నర్స్ ఇవన్నీ ఉంటాయి. సో నేను నాకైతే ఇక్కడ వరకు ఫోటోని క్రాప్ చేసుకుంటాను. ఈ ఫోటో నాకు ఇంతవరకు అవసరం లేదు. సో ఈ ఫోటోని నేను కొంచెం పెద్దదిగా చేసుకొని నేను ఈ కార్నర్లో పెట్టుకుంటాను అనమాట ఈ ఫోటోని. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక ఫోటో కావాలి. ఇంకే ఫోటో కావాలి, నేను బిగ్ బాస్ తయారు చేస్తాను కాబట్టి బిగ్ బాస్ లోగో అనేది నేను తీసుకుంటాను అనమాట. సో ఈ బిగ్ బాస్ లోగో అని జస్ట్ 1 క్లిక్ ఇక్కడ చేయగానే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇదే డైరెక్ట్గా మనం పెట్టలేం కదా. సో మళ్ళీ సేమ్ ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ రిమూవర్.
సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత ఇలా అనేది వచ్చేస్తాం ఇంటర్ఫేస్. దీన్ని మనం కొంచెం పెద్దది చేసుకొని నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. చూసారు కదా, కొంచెం బాగుంది. సో నాకు ఇది సరిపోవట్లేదు, నాకు ఇంకా కొంచెం కావాలన్నమాట. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, నేను ఇందులో ఈ ఫోటో చూసారా కొంచెం డల్గా అయితే కనబడుతుంది, బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా. సో నేను దీన్ని ఏం చేస్తానంటే దీన్ని ఇలా క్లిక్ చేసి పైన ఎడిట్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని ఎడిట్ని క్లిక్ చేస్తే లెఫ్ట్లో ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్లో ఇక్కడ చూసారా షాడోస్ అని ఉంటుంది. షాడోస్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో మనం ఇలా పెట్టుకుంటే, సో చూసారా ఇలా బ్యాక్గ్రౌండ్ ఒక లైన్ అయితే వచ్చింది. సో నాకు అలా వద్దు, సో షాడో టైప్లో నాకు కావాలన్నమాట, ఈ టైప్ కానీ లేదంటే ఈ టైప్ కానీ. సో గ్లో అనేది నాకు ఇష్టం కాబట్టి నేను గ్లో అనేది పెట్టుకుంటున్నాను. సో దీన్ని ఇలా పెట్టుకొని సో ఫోటో ఇలా ఒక కార్నర్లో అయితే నేను పెట్టుకున్నాను. సో నెక్స్ట్ బిగ్ బాస్ కూడా సేమ్ అట్లానే పెట్టుకోవాలి. ఎడిట్లోకి ఆప్షన్లోకి వెళ్ళి షాడోస్లోకి వెళ్ళి నెక్స్ట్ గ్లో అనేది నేను క్లిక్ చేసుకున్నాను. సో ఇదైతే ఇలా వచ్చేసింది. సో మనకైతే ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం, బ్యాక్గ్రౌండ్ నేర్చుకున్నాం అండ్ ఫొటోస్ కూడా వచ్చేసాయి. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా టెక్స్ట్ అండ్ ఎలిమెంట్స్. ఈ 2 కూడా ఎలా యూజ్ చేయాలని చెప్తాను అనమాట. సో ఫోటో ఫస్ట్ అయితే 2 అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలంటే టెక్స్ట్ కావాలి, అంటే ఫాంట్ ఎలా తీసుకోవాలి, తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. మీకు తెలుగు కావాలనుకుంటే అను ఫాంట్స్ అని ఉంటారు కదా. సో అను ఫాంట్ని ఎలా డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేయాలని ముందు ఒక వీడియో తయారు చేసి పెట్టాను, నేను ఒక ఫుల్ ట్యూటోరియల్ పెట్టాను. సో ఆ ట్యూటోరియల్ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్లో పెడతా, ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో కూడా మీరు చూడండి. సో ఫస్ట్ ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియోని కూడా చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా తెలుగు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఆ వీడియో ఫుల్ క్లారిటీతో పెట్టాను అన్నమాట. సో నాకైతే ఇప్పుడైతే యూట్యూబ్ ఫాంట్ కావాలన్నమాట. యూట్యూబ్ ఫాంట్స్ ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ మీద ఫాంట్ అయితే నాకు కావాలి. సో నేనేం చేసుకుంటానంటే క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ మనం ట్రాన్స్లేట్ అని కొడతాం. ట్రాన్స్లేట్ అని కొట్టగానే చూసారు కదా ఇక్కడ ట్రాన్స్లేట్ అని ఉంటుంది, దీన్ని మనం కొడితే వచ్చేస్తాం అన్నమాట. ఫస్ట్ బాక్స్లో ఇక్కడ ఇంగ్లీష్ అని కొడతాం, ఇంగ్లీష్. ఇక్కడ సెకండ్ బాక్స్లో తెలుగు అని కొడతాం. సో ఇలా బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో నాకు ఇప్పుడు టైటిల్ ఏం కావాలంటే యూట్యూబ్ థంబ్నెయిల్ అని కావాలి నాకు తెలుగులో. సో ఇక్కడ ఏం చేస్తుంటే యూట్యూబ్ అని కొడతాం. చూసారా ఇక్కడ యూట్యూబ్ అనేది వచ్చేసింది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే కాపీ చేసుకుంటాను అన్నమాట. సో దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీ చేసుకుంటాను. సో ఇక్కడే ఇదే క్రోమ్లో పైన ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అని కొట్టాలి. నేను ఆల్రెడీ కొట్టాను కాబట్టి ఆల్రెడీ వచ్చేస్తాను అనమాట నాకు. సో ఇలా ఇంటర్ఫేస్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ మనం ఓపెన్ చేసుకుంటాం. సో ఇలాగ మనకి ఒక కోడ్ టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇందులో మనం 7.0 అను 7.0 అని క్లిక్ చేసుకొని ఇక్కడ మనం కాపీ చేసుకున్న దీన్ని ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటాం, అర్థం కదా. సో ఇందులో ఇక్కడ పేస్ట్ చేసుకున్నట్టు కింద ట్రాన్స్ఫార్మ్ అని కొడితే ఇక్కడ ఒక కోడ్ అనేది వచ్చేస్తుంది. ఈ కోడ్ మనకైతే తెలియదు. సో ఆల్రెడీ మన విండోస్లో తెలుగు ఫాంట్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి సో అదే మనకి చూస్ చేసుకుంటాం. దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసి నెక్స్ట్ ఏం చేయాలి, విండోస్లో ఇక్కడ కార్నర్కి వెళ్ళి ఫస్ట్లో వర్డ్స్ ఎంఎస్ వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ అనేది ఓపెన్ చేసుకుంటాం. సో క్లారిటీగా వినండి వీడియో, నేను ఏం చెప్తున్నా ఎలా చెప్తున్నా అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇందులో ఇది వైట్ బోర్డ్ అనేది ఓపెన్ చేసుకుంటాం. ఇందులో మనం ఏం చేస్తామంటే అక్కడ కాపీ చేసుకున్న కోడ్ని ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా సేమ్ ఇట్లా ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మౌస్ లెఫ్ట్కి క్లిక్ ఇచ్చిన ఒక ఇన్ కేస్ లెఫ్ట్ క్లిక్ ఇస్తే సో ఇలా ఒక ఇంటర్ఫేస్ అని వస్తాం. ఇన్ కేసు రాకపోతే లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇందులో దీన్ని మనం ఫస్ట్ సైజ్ పెంచుకున్నాం, 36 ఇచ్చుకుంటాం. సో ఇలా వచ్చిన తర్వాత ఇందులోనే యాప్టోస్ అని చూసారా, యాప్టోస్ బోర్డ్ అని ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ బటన్ చూసారా కార్నర్ యారో టైపు, సో దీన్ని క్లిక్ చేస్తే ఫాంట్స్ అనేవి వస్తాయి. సో ఇందులోనే కూడా నేను అను ఫాంట్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అది ఎలా ఇన్స్టాల్ చేసి చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ వీడియో ఇచ్చాను, ఆ ఫుల్ వీడియో మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. సో దీన్ని నేను ఇక్కడ ప్రగతి అని ఉంది, దీన్ని ఫాంట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. చూసే కదా ఇక్కడ వచ్చేసింది, ఈ జీ అనేది తీసేద్దాం. సో యూట్యూబ్ దీన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని కాపీ చేసుకుంటాం. లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసి మౌస్ అండ్ కాపీ. దీన్ని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా క్యాన్వాలోకి వెళ్ళిపోతాం. క్యాన్వాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇందులో మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫాంట్ కానీ ఇలా తీసుకోకపోతే మన తెలుగు ఫాంట్ అనేది సేవ్ చేసినప్పుడు రాదు. సో మనం ఫస్ట్ చూసారా అను ఫాంట్ యూనికోడ్ ఎలా చేసామో ఆ యూనికోడ్ అనేది వచ్చేస్తుంది అనమాట సేవ్ చేసుకున్నప్పుడు. సో తెలుగుది మనకి యాజ్ ఇట్ ఈస్గా రావాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్లో టీ అని ఉంటుంది, టీ టెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్ బాక్స్లో తెలుగు అని కొట్టాలి మనం ఫస్ట్.
తెలుగుని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా రామభద్ర అని ఉంటుంది, దాన్ని మనకి రైట్ మౌస్ క్లిక్తో ఇచ్చేసేది. అప్పుడు దీన్ని మనం పెద్ద చేసుకుంటాం. పెద్ద చేసేదాన్ని మనం వర్డ్స్లో ఏదైతే సేవ్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ లెఫ్ట్ మౌస్ ఇచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తాం. చూసారా ఎలా వచ్చిందో, కోడ్ అని వచ్చింది. ఈ కోడ్ మనకి ఎలా వస్తుంది, చూసారా కోడ్ అనేది. దీన్ని ఫస్ట్ నేను కలర్ చేంజ్ చేస్తాను. కలర్ చేంజ్ చేసి పైన ఏ అనేది ఆప్షన్ ఉంటుంది, టెక్స్ట్ కలర్స్ అన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ప్రెజెంట్ అని వైట్ పెట్టుకుంటున్నాను ప్రెజెంట్. సో తర్వాత ఇక్కడ సైడ్లో రైట్ క్లిక్ ఇచ్చేస్తాం. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనం రైట్ పైన ఫాంట్ అని ఉంటుంది. ఈ ఫాంట్ అని క్లిక్ చేస్తే దీన్ని పట్టుకొని కిందకి లాగేస్తే ఇక్కడ కొన్ని నేను ఆల్రెడీ అప్లోడ్, ఇందులో కూడా నేను అను ఫాంట్స్ అని నేను అప్లోడ్ చేసుకున్నాను అనమాట. సో అను ఫాంట్స్లో మీకు నచ్చింది ఏదైనా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేస్తే అప్పుడు మనకు తెలుగు ఫాంట్ అయితే వచ్చేస్తుంది. సో చూసారా యూట్యూబ్ అని వచ్చింది. సో నాకు ఈ ఫాంట్ అయితే వద్దు, నాకు నచ్చిన ఫాంట్ ఏదంటే గీత అని ఉంటుంది. సో గీత అనేది ఎక్కడ ఉందో వెతుక్కోవాలి మనం. చూసారా గీత రెగ్యులర్ ఇదనమాట. సో నాకు అది కొన్ని ఫాంట్స్ అయితే నాకు ఇష్టం. సో నేను ఈ ఫాంట్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ ఫాంట్స్ కూడా ఆ డిస్క్రిప్షన్ లింక్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, మొత్తం క్యాన్వాలోని వర్డ్స్లో కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను ఫస్ట్ వీడియో పెట్టాను కదా, ఆ వీడియో లింక్ పెడతాను. అండ్ అందులో కూడా నేను అను ఫాంట్ లింక్ దాన్ని డిస్క్రిప్షన్లో పెట్టా. ఈ వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్ అయితే వీడియో అయితే పెడతాను అనమాట. సో ఇక్కడైతే నేను సైడ్ క్లిక్ ఇచ్చుకొని నేను ఈ ఫాంట్ని ఇలా ఇక్కడ పెట్టుకున్నాను. చూసారు కదా. సో కొంచెం తగ్గించుకొని ఈ గ్యాప్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. ఒక్కోసారి ఈ గ్యాప్లో ఉండిపోయినప్పుడు ఇలా ఉన్నప్పుడు సేవ్ చేసిన ఒక్కొక్కసారి గ్లిచ్ అయిపోయి ఫాంట్ అనేది ఇట్లా కిందకి పైకి వచ్చేస్తాం అన్నమాట. సో ఇది కొంచెం గ్యాప్ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో నేనైతే ఇక్కడ దీన్ని పెట్టుకొని కొంచెం ఫాంట్ అనేది పెద్ద చేసుకుంటాను. ఈ ఫాంట్స్ బిగ్ బాస్ అనేది కొంచెం కింద దించుకుంటాను. సో ఇక్కడ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకేం కావాలి, తమ్నైల్ ఎలా తీసుకోవాలంటే మనకి ఇంగ్లీష్ ఫాంట్ కాబట్టి డైరెక్ట్గా క్యాన్వాలో తీసుకోవచ్చు. సో ట్రాన్స్లేట్కి చేయాల్సినంత అవసరం లేదు. ఇక్కడే సేమ్ ఇంకొకటి రైట్ క్లిక్ ఈ ప్రెస్ చేస్తే దీన్ని క్లోజ్ చేసుకొని ఇక్కడ చూసారు కదా యాడ్ టెక్స్ట్ బాక్స్ అని ఉంటుంది. మళ్ళీ సేమ్ దీన్ని యాడ్ టెక్స్ట్ బాక్స్ చేసుకొని ఇక్కడ మనం తమ్నైల్స్ అని కొడతాం. తమ్నైల్ ఏమైనా స్పెల్లింగ్ ఏముంటుంది, THUMBNAIL. సో తమ్నైల్ అనమాట. సో రాలే కదా. సో మనం ఎందుకు రావాలనుకుంటారంటే దీన్ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ మనం గీతా దాన్ని ఇంగ్లీష్లో ఫాంట్ మార్చుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ మనం యూట్యూబ్ చేసి గీతా పెట్టుకున్నాం కదా. సో దాన్ని రైట్ క్లిక్ ఇచ్చుకొని సో మళ్ళీ దాన్ని అలా కిందకి జరుపుకుంటే ఇక్కడ చూసారా పాపులర్ ఫాంట్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా తెలుగు ఫాంట్స్. నేను ఎలా ఇన్స్టాల్ చేసి ముందు వీడియో చెప్పాను, దాని ఇంకో డిస్క్రిప్షన్ కింద వేస్తాను. దాని కిందకి ఎలాగ వచ్చి నాకు ఇందులో కొన్ని ఫాంట్స్ నచ్చాయి అనమాట. సో ఏదంటే నాకు ఆర్చివ్ బ్లాక్ అని ఉంటుంది. సో దాన్ని నేను ఇట్లా క్లిక్ చేసుకున్నాను. చెప్పాను కదా మనం దీన్ని కొంచెం ఇలా వైడ్గా ఖచ్చితంగా చేసుకోవాలి, లేదంటే గ్లిచ్ అయితే అయిపోతుంది. సో దీన్ని నేను ఇక్కడ క్లిక్ చేస్తాను కదా. సో దీన్ని మనం చిన్నది చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. సో అది నా స్టైల్లో పెట్టుకున్నాను. కొంచెం యూట్యూబ్ని కూడా కొంచెం పెద్ద చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ తమిళ సేమ్ అలా క్లిక్ చేసి దీన్ని కొంచెం నేను ఇలా పెంచుకుంటాను అనమాట. ఓకేనా. సో దీన్ని కూడా మనం కలర్ అనేది మార్చుకున్నాం. ఇక్కడ సేమ్ కలర్ ఫాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు దానికి నేను ఎల్లో ఇద్దాం అనుకుంటున్నాను. సెలెక్ట్ చేసి ఎల్లో ఇద్దాం అనుకుంటున్నాను. చూసారా కొంచెం బాగుంది కదా ఫాంట్ అనేది. సో నాకు దీని బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం మార్చుకోవాలన్నమాట యూట్యూబ్ది. సో ఇట్లా నాకు ఏదో నార్మల్గా రఫ్గా అనిపిస్తుంది, కొన్ని నాకు అట్లా కొంచెం డిజైన్ కావాలి. ఈ యూట్యూబ్ అనేది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ అని ఉంటుంది రైట్లో పైన, దాన్ని రైట్ క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ చూసారు కదా షాడోస్, ఇది సెకండ్ అనమాట. సో ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేనైతే కట్టు చెప్తున్నా, అది నేర్చుకోండి. షాడోస్ దాన్ని క్లిక్ చేసి చూసారు బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ అయితే వచ్చింది. కింద ఇక్కడికి వచ్చినైతే కొంచెం ఇలా పైకి డ్యూరేషన్ తగ్గించుకొని బ్లర్రింగ్ కూడా కొంచెం పెంచుకుంటే దీన్ని ఆఫ్సెట్ అనేది కొంచెం ఈ మాత్రం పెట్టుకున్నాం. కింద ట్రాన్స్పరెన్సీ కొంచెం తగ్గించుకోవాలి పెంచుకోవాలి మీకు తెలుస్తుంది. సో ఓకే ఇదైతే నా ఓకే. నెక్స్ట్ అలానే తమ్నైల్ కూడా క్లిక్ చేయగానే సేమ్ దాన్ని కూడా డ్యూరేషన్ కొంచెం తగ్గించుకొని బ్లర్ ఆప్షన్ పెట్టుకొని ట్రాన్స్పరెన్సీ ఈ మాత్రం పెట్టుకుంటా కొంచెం కిందకి దించుకుంటాం. సో ఇదనమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఒక తమిళ చిన్న ప్రొఫైల్ తమిళలో ఉంది కదా. సో
సో నాకు ఇందులో ఇంకా కొంచెం ఎలిమెంట్స్ కానీ అండ్ ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్స్ కలర్ కానీ తగ్గించుకోవాలనుకుంటే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం నాగార్జున ఫేస్ని, బిగ్ బాస్ని ఫాంట్ని కొంచెం ఎక్కువగా హైలైట్ చేసేస్తుంది. వీటిని కొంచెం మీద నేను హైలైట్ తగ్గించాను. సో ఏం చేయాలనుకుంటే జస్ట్ నార్మల్గా ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ పైన పొజిషన్ ఉంటుంది. పొజిషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్స్ అని ఉంటుంది. లేయర్స్కి వచ్చి కిందకి అలా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం చూసారా ఇక్కడ యానిమేషన్ కానీ తర్వాత ఇక్కడ ఎడిట్ అని ఉంటుంది. మన యానిమేషన్లోకి వెళ్ళకూడదు, అది వీడియోకి సంబంధించింది అనమాట. సో మనం తమిళ చేస్తాం కాబట్టి ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్లో కింద స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసారా బ్లర్ అని ఉంటుంది. సో బ్లర్ మీద క్లిక్ చేస్తాం. ఇదైతే యాడ్ బ్లర్ అన్నమాట. మనం ఎక్కడెక్కడ బ్లర్ కావాలో అది యాడ్ అవుతుంది. నాకు మొత్తం ఈ ఇమేజ్ మొత్తం నాకు బ్లర్ కావాలి అంటే ఓల్డ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంటెన్సిటీ మీద కొంచెం పెంచుకొని తగ్గించుకున్నాడు. నాకు ఎక్కువ కూడా నేను 10 చాలు. నేను డైమండ్లో డబుల్ క్లిక్ చేసి 10 చాలు. కొంచెం బ్లర్ అనేది అవుతుంది అన్నమాట ఇమేజ్. చూసారా ఆ ఇమేజ్ని చూడండి, బ్లర్ అవుతుందో తెలిసిపోతుంది. అదిగోండి చూసారా ఇమేజ్ అనేది ఎలా బ్లర్ అవుతుందో. సో నాకైతే 10 పెట్టుకుంటా, నాకు చాలా అన్నమాట. సో చూసారు కదా కొంచెం బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే అనేది కనిపిస్తుంది. సో ఇదనమాట మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం, బ్యాక్గ్రౌండ్, ఫొటోస్, యూట్యూబ్ ఫాంట్స్ ఎలా చేయాలి. నెక్స్ట్ ఇందులో మనకి ఏం కావాలంటే ఎలిమెంట్స్, 4th ఆప్షన్. ఎలిమెంట్స్ ఎలా తీసుకోవాలి, ఇందులో లెఫ్ట్లో పైకి ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంటుంది చూసారా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన సెర్చ్ బాక్స్లో కొన్ని ఉంటాయి. ఆ సెర్చ్ బాక్స్లో ఏం టైప్ చేయాలి ఏంటి అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అవే ఇందులో ఎక్కువగా యూట్యూబర్స్ అనేది యూజ్ చేస్తుంటారు అనమాట. అందులో మీకు ఫేవరెట్ ఏదో మీరు తీసుకోండి. కొన్ని నేను ఎప్పుడు కూడా యూట్యూబ్ ఏం వాడతానో అవే నేను ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫేడ్ అని కొడతాం. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఫేడ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత చూసారా గ్రాఫిక్స్ అని ఉంది. దాన్ని మనం సిఆర్లో ఓపెన్ చేసిన తర్వాత చూసారా ఇవన్నీ ఫాంట్స్ ఇవన్నీ గ్రాఫిక్స్ అనేవి వచ్చేసాయి. సో నాకు ఇది కావాలి, 3rd వన్. సో దీన్ని చూసే ఎలా వచ్చింది చూసారా, దీన్ని మనం కొంచెం పెద్ద చేసుకొని సో ఇలాగా కింద పెట్టుకుంటా. చూసారా కొంచెం ఈ ఫాంట్ అనేది కొంచెం నాగార్జున కొంచెం హైలైట్ చేసి కొంచెం బాగా అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ అలానే ఇంకొక ఎలిమెంట్స్ తీసుకొని దాన్ని రొటేట్ చేద్దాం. రొటేట్ చేసిన తర్వాత దీన్ని ఎలా పైకి పెట్టుకుంటాం. దాన్ని మనం ఇన్కేస్ కావాలి అనుకుంటే పెట్టుకుంటే, లేదంటే లేదు. సో నేను పెట్టుకుంటాను కాబట్టి చూసారా దీని మీద నాగార్జున హెయిర్ మీద కొంచెం డామినేట్ చేసిన అనిపిస్తున్నాం కూడా. సో దాన్ని నేను ఏం చేస్తానంటే పొజిషన్లోకి వెళ్ళి ఈ పైది కదా దీన్ని నాగార్జున గారు బ్యాక్ పెడుతున్నాను. సో చూసారా హెయిర్ ఎలా మారిందో చూడండి ఒకసారి. నాగార్జున హెయిర్ చూడండి కిందకి పైకి జరపగానే ఇలా కనిపిస్తుంది అనమాట. సో అలా ఉంటుంది. సో దీన్ని కూడా నేను బిగ్ బాస్ కిందకి పెట్టుకుంటాను. బిగ్ బాస్కి కొంచెం హైలైట్గా కనబడాలని. సో ఇందులో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి, మనం ఏమేమి తీసుకున్నాం, బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం, అండ్ నెక్స్ట్ ఇమేజెస్ తీసుకున్నాం, నెక్స్ట్ వచ్చి ఫాంట్ తీసుకున్నాం, 3rd వచ్చి ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ అనేవి ఇలా మనం యూజ్ చేసుకుంటాం. నాకు ఇందులో కొంచెం కావాలి. నెక్స్ట్ ఎలిమెంట్లో సేమ్ ఎలిమెంట్స్ క్లిక్ చేసి సెర్చ్ బాక్స్లో లైట్ అని కొడతాం అన్నమాట. లైట్ అని కొట్టగానే సో చూసారా కొన్ని మళ్ళీ సేమ్ గ్రాఫిక్స్ దగ్గర ఇక్కడ సిఆల్ నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఎల్లో అని కావాలన్నమాట. సో ఇది వచ్చింది చూసారా, ఇది ఫేస్ అనేది ఇవన్నీ కవర్ చేసేస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ పైన పొజిషన్లోకి వెళ్ళి లేయర్స్లోనే కిందకి అలాగా నాగార్జున గారు బ్యాక్ పెట్టుకుంటారు. చూసారా కొంచెం బాగుంది కదా నాగార్జున గారు బ్యాక్ సైడ్ పెట్టుకుంటే. సో నేను ఏదైనా పెట్టుకుంటాను, లేదు నాకు ఈ ఎల్లో నచ్చలేదు అనుకుంటే పైన కలర్స్ అని ఉంటుంది. ఆ కలర్స్ దాన్ని క్లిక్ చేసి మన ఇక్కడ కలర్స్ మార్చుకోవచ్చు అనమాట. సరే వైట్ ఇస్తాను. సార్ వైట్ అయిపోయింది, బ్లూ ఇచ్చాను. సార్ బ్లూ అయిపోయింది, రెడ్ ఇచ్చాను. సార్ రెడ్ లైట్ కనబడుతుంది కదా, నేను అనుకున్నానంటే వైట్ ఇద్దాం అనుకుంటాను, కొంచెం బ్యాక్గ్రౌండ్ షాడో టైప్ లాగా. సో అలానే మళ్ళీ ఇంకొకటి తీసుకుంటాను. నేను ఇంకొకటి తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. సేమ్ లేయర్స్ అండ్ ఈ బిగ్ బాస్ బ్యాక్ అంతా అక్కడ కొంచెం కిందకి పెట్టేస్తాను. నాగార్జున బ్యాక్ సైడ్ పెట్టి సో ఈ ఫోటో బ్యాక్ సైడ్ దానివల్ల నేను కొంచెం కలర్ అనేది మార్చుకుంటాను. సారీ సేమ్ లేయర్స్లోకి వెళ్ళి
సో ఇట్లా నేను పెట్టుకుంటాను అనమాట. సో చూసారు కదా ఎంత బాగుందో. సో నేను ఇప్పుడైతే బిగ్ బాస్ తమ్ముళ్ళు సేమ్ ఇట్లానే చేస్తారు అనమాట. బిగ్ బాస్ వాళ్ళు కూడా సేమ్ ఇదేనే చేస్తారు. సో ఇందులో నేను ఇంకో కొంచెం యాడ్ చేసుకున్నాను. నేను క్యాన్వా యాప్ యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి సో నేను క్యాన్వాది తీసుకుంటాను అనమాట. చూసారా క్యాన్వా లోగో అయితే వచ్చింది. ఈ క్యాన్వా లోగోని నేను ఇలా పెట్టుకొని దీన్ని నేను ఈ కార్నర్లో పెట్టుకొని సో నాగార్జున కొంచెం ఇలా జరుపుకుంటారు. దీన్ని నేను పెట్టుకొని నా తమ్ముళ్ళు ఏంటి 2025 తమ్ముళ్ళు కదా, ఈ ఇయర్ నేను 2025 అని పెట్టుకొని నేను ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి కలర్ మార్చుకుంటాను. దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చి కలర్ మార్చుకుంటాను. సో చూసారా చూసారు కదా. సో దీన్ని నేను ఈ వీడియో చేసి ఇదే యూట్యూబ్ తమ్ముళ్ళకి నేను పెట్టుకోవచ్చు అనమాట. సో ఉండండి నేనైతే నేను పెద్ద వీడియో చేసి చూపిస్తాను సార్. సో చూసారు కదా మన యూట్యూబ్ తమ్ముళ్ళు ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇలానే ప్రొఫెషనల్స్ కూడా తయారు చేసి పెట్టుకుంటాను అనమాట. ఈ వీడియో కూడా సేవ్ ఎలా చేయాలో చెప్తాను. ఫుల్ స్క్రీన్ ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ అని ఉంటుంది. ఇందులో ఒకటి డౌన్లోడ్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ జేపీజీ అని ఉంటుంది. దాన్ని మీరు ఒకసారి పిఎన్జీ అని వస్తుంది. పిఎన్జీ అని వస్తే ఇంకే తర్వాత దాన్ని జేపీజీని పెట్టుకోండి. జేపీజీలో పెట్టుకొని దీన్ని ఎప్పుడు కూడా ఫుల్ క్లారిటీలో ఉండదని పెట్టుకోండి క్వాలిటీ. సో నెక్స్ట్ ఇయర్కి వచ్చి డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అయిపోయింది అనమాట. సో దాన్ని ఇందాక డౌన్లోడ్ కొంచెం అయిన తర్వాత ఒక ఆప్షన్ అయితే వస్తాను. మీరు ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి అనేసి. సో సేవ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ జీ అని ఇచ్చా, ఏదో దాన్ని ఫాంట్ పేరు అనమాట. దాన్ని అదైతే సేవ్ అయితే అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. సో పెద్ద యూట్యూబర్స్ కూడా యూట్యూబ్ తమిళ అనేది ఇలా తయారు చేస్తారు. సో ఈ వీడియోని చూసి మీరు కూడా కొంచెం లెసన్ అనేది నేర్చుకుని నేను అనుకుంటున్నా. సో మీరైతే చేయాల్సినది ఒకటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ చేస్తే చాలు. అది నాకు బూస్ట్ అప్ అవుతుంటుంది అనమాట. సో ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చాను అనుకుంటాను. ఇంకొక మంచి నెక్స్ట్ ఒక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బై.